హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు అడిగే కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు తేదీ ఎంత, నీకేమైంది, ఇప్పుడు సమయం ఎంత, ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు తేదీ ఎంత అని అడుగుతుంటాం కదా. రోజు మనకి ఏదో ఒక విషయంలో మనకి తేదీ అవసరం పడుతుంది. అలాంటప్పుడు వాట్ ఈస్ ద డేట్ టుడే, వాట్ ఈస్ ద డేట్ టుడే అని ఇంగ్లీష్లో అడగాలి. అలాగే ఇది ఎంత, మనం ఏమైనా కొనడానికి వెళ్ళినప్పుడు అడుగుతుంటాం కదా, ఇది ఎంత అని తీసుకొచ్చినప్పుడు కూడా అడుగుతుంటాం. అలాంటప్పుడు హౌ మచ్ ఇట్ ఈస్, హౌ మచ్ ఇట్ ఈస్. అలాగే దీని ధర ఎంత అని అడగాలి అనుకున్నప్పుడు హౌ మచ్ ఇట్ కాస్ట్ అని అడగాలి. అలాగే నీ వయసు ఎంత, నీ ఏజ్ ఎంత అని అడుగుతుంటాం కదా. అలాంటప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడగాలి. అలాగే నీకేమైంది, సరిగా లేవు ఈరోజు, నీకేం జరిగింది అని అడుగుతుంటాం కదా ఇంట్లో వాళ్ళని ఎవరైనా. అలాంటప్పుడు వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, వాట్ ఈస్ రాంగ్ విత్ యూ అని అడగాలి. అలాగే నీ ఆరోగ్యం ఎలా ఉంది, మనం ఎవరైనా కలిసినప్పుడు అడుగుతుంటాం కదా. అలాంటప్పుడు హౌ ఈజ్ యువర్ హెల్త్, హౌ ఈజ్ యువర్ హెల్త్. అలాగే ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటాం కదా, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని. అలాంటప్పుడు వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని అడగాలి. అలాగే ఇప్పుడు సమయం ఎంత, టైం ఎంత అవుతుంది ఇప్పుడు అని అడుగుతుంటాం కదా. అలాంటప్పుడు వాట్ ఈస్ ద టైమ్ నౌ, వాట్ ఈస్ ద టైమ్ నౌ. అలాగే నీకు ఎలా తెలుసు, పలానా విషయం నీకు ఎలా తెలుసు అని అడుగుతుంటాం కదా. అలాంటప్పుడు హౌ డు యు నో, హౌ డు యు నో అని అడగాలి. చూసారు కదా, అన్నీ కూడా మనం ప్రతిరోజు ఎవరినో ఒకరిని అడుగుతుండే క్వశ్చన్స్. ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసాం కదా. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ. మరొక యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.